నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి సంస్థ మనుగడ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొమిరె రాజ్ కుమార్ వెల్లడి పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ధీమా తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయించాను వసంతనగర్ రైల్వే బ్రిడ్జ్ సమీపాన బ్రిడ్జ్ పనులు పూర్తయిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ భగభగా మండుతున్న భానుడి ప్రతాపంతో బెంబలెత్తిపోతున్న ప్రజానీకం కాంగ్రెస్ ప్రభుత్వ 5 నెలల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి వికసిత భారతదేశం కోసం ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేయాలి బీజేపీ నాయకురాలు సోమరపు లావణ్య అభ్యర్థన మందమర్రి ఏరియా ఆర్కేవన్ ఏరియా ప్రాంతంలో చెలరేగిన మంటలు అర్పుతున్న ఫైర్ సిబ్బంది సింగరేణి సంస్థ మనుగడ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొమిరె రాజ్ కుమార్ అన్నారు గోదావరి ఖని ఎల్లందు క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వేలంపాటలో బొగ్గు బ్లాకులు దక్కించుకొని పరిస్థితుల్లో కార్మికుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్న పాలసీని సింగరేణి యాజమాన్యం తెలిపి వేలంపాటలో పాల్గొనేలా చేయాలన్నారు అలాగే కార్మిక వర్గమంతా మేడే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని మేడే వేడుకలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని అనుమతి ఉందని తెలిపారు అయితే మే 11 జరిగే పార్లమెంట్ ఎన్నికలపై మేడే ప్రభావం మాత్రం ఉంటుందన్నారు సింగరేణి యాజమాన్యం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని ఛేదించిన కార్మికులను నిరాశపరిచిందని అన్నారు 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో కార్మికుల శ్రమను గుర్తించి యాజమాన్యం సిల్వర్ లేదా గోల్డ్ కాయిన్ లాంటివి గిఫ్ట్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా యాజమాన్యం పనివేళల్లో మార్పులు చేయాలని అండర్ గ్రౌండ్ గనుల్లో ఉన్న అప్డేటెడ్ ఎస్టీఎల్ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ సంబంధించి 70 మిలియన్ టన్నులు సాధించిన సింగరేణి మేనేజ్మెంట్ కార్మికులను ఒక విధంగా నిరుత్సాహపరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 70 మిలియన్ టన్నులు సాధించడంలో కార్మికుల పాత్ర కీలకమైనప్పుడు మేము యాజమాన్యానికి లెటర్ ద్వారా మరియు ప్రత్యక్షంగా మాట్లాడి ఈ 70 మిలియన్ టన్నులు సాధించిన సందర్భంలో కార్మిక వర్గానికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి, సిల్వర్ కాయినా గోల్డ్ కాయినా ఏదో ఒకటి ఇవ్వండి, అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మన టార్గెట్ 72 మిలియన్ టన్నులు పెట్టుకున్నాం, వాటిని సాధించడానికి జర సులువైన మార్గం వస్తుంది అని మేము మా నాయకత్వం అంతా చైర్మన్ గారు కలవడం జరిగింది. అదేవిధంగా న్యూ ఇన్సెంటివ్ పాలసీ, అసలు ఇన్సెంటివ్ అనేది ఒక 12 ఏళ్ళుగా సింగరేణిలో లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఇన్సెంటివ్ పాలసీ మోడాలిటీస్ కూడా మేము సూచనప్రాయంగా తెలియజేసినాం. నంబర్ ఆఫ్ డేస్ గతంలో కూడా ఇది మన కొత్త ఏం కాదు. ఒక 12 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితము 20 మాస్టర్లు చేస్తే ఇంత 25 మాస్టర్లు చేస్తే ఇంత అనేది ఒక కాంపిటీషన్లో వర్కర్లో కాంపిటీషన్ రూపొందించడానికి సంబంధించి దానివల్ల యాబ్సెంటిజం కూడా తగ్గుద్ది. అదేవిధంగా ఆపరేటర్స్కి వచ్చేసరికి ట్రిప్పులకు సంబంధించి ఇలాంటి తేవడం ద్వారా కార్మికులలో ఉత్సాహం వచ్చి ఈ 72 మిలియన్ టన్నులను ఒక మంచి వాతావరణం సాధించుకున్నట్టయింది. అదే కాకుండా అండర్ గ్రౌండ్ మైన్లలో ముఖ్యంగా ఎస్డిఎల్ మిషన్స్ చాలా అవుట్డేటెడ్ అయిపోయి దాదాపు 5 ఏళ్ల నుంచి కొత్త మిషన్లు ఒక్కటి కూడా తెప్పిన పరిస్థితి ఉన్నది. మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఒకడే ఇప్పుడు కంపెనీ ఒకడే కావడం వల్ల ఎక్కువ రేటు కోడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కోడ్ మేము బేర్ చేయలేకపోతా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంటే కార్మికులకు సంబంధించి అది కాదు. మీరు
ఎక్కువ రేటుకు తెస్తారా తక్కువ రేటు తెస్తారా, అవుట్డేటెడ్ యంత్రాలను తేవడం వల్ల అనేక రకాల అవస్థలు కార్మిక వర్గం పడతా ఉన్నది, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. వాళ్ళకి ఈ లివర్ ఎంత వేయడం వల్ల ఈ యొక్క లెగ్కు సంబంధించి భుజం నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ రావడం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా ప్రొడక్షన్ లాస్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నది, అండర్ గ్రౌండ్లలో మాత్రమే ప్రొడక్షన్ లాస్ అవుతుంది, తక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మేనేజ్మెంట్ వైఫల్యం తప్ప కార్మిక వర్గంది కాదు. కాబట్టి ఏదైతే ఎస్డిఎల్ యంత్రాలను వెంటనే తెప్పించి కనీసం అన్ని ఏరియాలో ఎక్కడైతే దాదాపు ఈ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి, అన్ని అండర్ గ్రౌండ్ మైన్లు ఎస్డిఎల్ యంత్రాన్ని పాతాయి. అది తేవడం ద్వారా మాత్రమే ఈరోజు అండర్ గ్రౌండ్లో నష్టాలు పూచి చూపెట్టకుండా ఇది ఉపయోగపడుతుంది తప్ప మేనేజ్మెంట్ అసలు తప్పించుకొని నష్టాలు అండర్ గ్రౌండ్లో జరుగుతాయని చెప్పడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఆలోచించి సడలింపు చేసుకొని షిఫ్ట్ టైమింగ్స్లో మేనేజ్మెంట్ నష్టపోకుండా కూడా చేయవచ్చు. ఎందుకంటే కార్మికులు ఇప్పటికీ ఏమంటా ఉన్నారు, మేము అవసరమైతే మా యొక్క మన లంచ్ టైమింగ్స్ మేము ఇంటికి పోయి తింటాం, అవసరమైతే మాకు ఎట్టయినా మాకు లంచ్ టైం ఇస్తాం. ఆ లంచ్ టైం ఇంటికి పోయినా ఇంటి పోయినా తింటాం, దాన్ని మాకు అడ్జస్ట్ చేయండి, ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని మేనేజ్మెంట్ చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్కి చెప్తా ఉన్నాం, ఈ విషయం కూడా చెప్పినాం. కానీ చైర్మన్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా మా 1, 2, 3 వాళ్ళ నాయకులు కూడా కలిసి, కాబట్టి దీన్ని వెంటనే ఆలోచించాలి. కేవలం ఒకవేళ రైట్స్ వస్తే అవకాశం లేదు, కానీ వాతావరణ శాఖ చెప్పినట్టుగా కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈరోజు యాజమాన్యం ఈ చొరవ తీసుకోవాలని కూడా. అంతకుముందు ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ నాయకులకు, కార్యకర్తలకు ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో నూతనంగా యూనియన్లకు వచ్చిన యువతకు విధి విధానాలు తెలుపుతూ కార్మిక చట్టాలపై శిక్షణనిచ్చారు. ముఖ్యంగా సమాజ పరిణామ క్రమం, మార్కిస్ట్ మూల సూత్రాలు అనే అంశంపై ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసిఫ్ మేడే విశిష్టత, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, నాయకత్వ లక్షణాలు, కార్మిక చట్టాలు, కోడ్లు, నష్టాలు అనే అంశాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు శిక్షణ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు మదన మహేష్, సంఖ్య అశోక్, బోగ సతీష్ బాబు, వెంకటరెడ్డితో పాటు ఆయా గనుల డిపార్ట్మెంట్లో ఓసీపీ ఫైళ్లకు చెందిన ఫిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్సు మరియు మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం గోదావరిఖనికి వచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. आज हम लोग यहाँ आए हैं, हमारे रामगुंडम के एमएलए राज ठाकुर और एआईसीसी सेक्रेटरी रोहित चौधरी, हमारे साथ मेरा दूसरा एआईसीसी सेक्रेटरी भी आए हैं विष्णुनाथ। यहाँ पे हमारे पेद्दापल्ली सीट में लोकसभा निर्वाचन में जो भी लोकसभा आसन में हमारे वामशी गद्दम वामशी ने कैंडिडेट कांग्रेस की तरफ से आए हैं। आज उनके लिए पहला मीटिंग करने के लिए हम लोग आए हैं और ये उम्मीद रखते हुए कि सातों में 7 एमएलएज कांग्रेस ने जीता है पिछले चुनाव में और हम लोग सरकार बनाए हैं। तेलंगाना के लोग कांग्रेस के ऊपर भरोसा करके कांग्रेस को जिताया है और इस बार ये भी हम मानते हैं कि पूरे देश में जैसे हवा बदल रहा है, जहां नॉर्थ इंडिया में कहा जाता था कि पूरा देश, पूरा नॉर्थ इंडिया बीजेपी छा जाएगा, वो नहीं होने वाला है और नहीं हो भी रहा है। पहला चरण में जो राजस्थान में चुनाव हुआ है उसमें हम लोगों ने देखा है कि कांग्रेस काफ़ी अच्छा कर रहा है। लोगों में एक परिवर्तन का एहसास आना शुरू हो गया और ये एहसास साउथ इंडिया में भी बहुत अच्छे तरीक़ा से है, क्योंकि मैं केरला का भी इंचार्ज हूँ। केरला में हम लोग ये मान रहे हैं कि 20 सीट यूडीएफ के हाथ में आएगा। तो मोदी जी का बदल होने वाला है, बीजेपी का बदल होने वाला है, इंडिया अलायंस जीतने वाला है। ऐसी माहौल देश में पैदा हो रहा है और एवरी डे, ईच एंड एवरी डे वी आर गेनिंग इंच बाय इंच। सो मैं बहुत आशावादी हूँ कि तेलंगाना में भी कांग्रेस अच्छे
नंबर पे हम लोग लोकसभा जीतेंगे और पूरे देश में जो लोकतंत्र के पक्ष में हमारे संविधान को रक्षा करने के लिए और जो गारंटी कांग्रेस ने दिया है न्याय पत्र के नाम पे उसके ऊपर ध्यान रखते हुए उसको आगे बढ़ाने के लिए जो सोच कांग्रेस पार्टी के हैं, जो सोच इंडिया अलायंस का है देश के लिए, वो भावनाओं के साथ हम लोग आगे बढ़ेंगे और हमारे संविधान अटूट रहे। जो कांग्रेस के बारे में कहा जा रहा है, मोदी जी हर दिन कुछ ना कुछ बोल रहे हैं, डायरेक्ट अटैक चल रहा है, लेकिन लोग कांग्रेस को विश्वास करेंगे, यही हम लोगों का भावना है और ये अनुभव को लेके हम आगे बढ़ रहे हैं। आज ये पेड्डापल्ली सीट में हम लोग आए हैं लोकसभा में चुनावी प्रचार करने के लिए और उम्मीद रखते हैं कि इसी सीट हम ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటుగా ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి హామీలనిచ్చి అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం గోదావరిఖనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాల్లోని వ్యాపారస్తులను కలిసి మే 11న పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి మద్దతుగా నిలవాలని, పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలెవరూ సంతోషంగా లేరని, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అవి ఏవీ అమలు కావడం లేదన్నారు. 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఇప్పటికీ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా మొత్తం అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ పోటీలో ప్రజలను కోరుతూ ఉన్నాం. మరి 100 రోజులు పోయి అలా 4-5 నెలలు అయినప్పటికీ కూడా ఆనాడు అమలు చేసినటువంటి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇస్తానన్నటువంటి విషయంలో కనీసం చర్చ కూడా లేదు. ప్రజలు ఆవేదనతో ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు మాకు ఓటు వేయమని చెప్పి చూస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో వాళ్ళకి తగినటువంటి బ్రహ్మాండం చెప్పవలసిన అవసరం. అదేవిధంగా నిన్న మొన్న దాకా కుటుంబ పాలనని మాట్లాడినటువంటి వివేక్ గారు ఇలా మరి ఎవరిది కుటుంబ పాలన? వాళ్ళ అన్ననేమో బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయనేమో చెన్నూరు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు కార్పొరేట్ సంస్థలలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ఆయన బెల్లంపల్లి వర్గం నుంచి ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంతంలో వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి అని ఎన్నడూ ఆలోచించినటువంటి వాళ్ళు కాదు. అదేవిధంగా 100 కంపెనీలు పెట్టింది వివిధ రాష్ట్రాలలో. ఈ ప్రాంతంలో యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచన కూడా వాళ్ళు మరి ఇలా మళ్ళీ ఒకే ఇంట్లో 3వ పదవి అంటే మంత్రి పదవి పెట్టుకోవడానికి
ఈ రిజర్వేషన్ ఎవరెవరికైతే పేదవాళ్ళకు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఒకే ఇంట్లో ముగ్గురు ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ ప్రజలను ఇవన్నీ కూడా మేము ఆలోచించమని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను మాజీ సీనియర్ కార్మికులు నాయకులు, ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి వారు, ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి వారు, ఈ ప్రాంతం పట్ల మనకు ఒక ఆరాధన కావచ్చు, ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కావచ్చు, కానీ వాళ్ళ అధికారం కోసమే వచ్చి సందర్భంలో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించినటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వారంతా కూడా ఒక వీకెండ్ నాయకులు 2-3 నెలలకు ఒకసారి ఆదివారము శనివారము వచ్చి ప్రజల గురించి మాట్లాడే మనుషులు తప్ప వాళ్ళకు అవకాశం ప్రాంతం దిశగా సింగరేణి మాజీ కార్మికులుగా అందరూ కూడా ఆశీర్వదించి ఆలోచించబడి ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, కాలువ స్వరూప శ్రీనివాస్, మురళీధర్రావు, పిటి స్వామి, మారుతి, మెతుకు దేవరాజ్, సిహెచ్ మొగులి, అచ్చవేణు, రమ్య యాదవ్, స్వప్న, ముద్దసాని సంధ్యారెడ్డి, జక్కుల తిరుపతి, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. భగభగా మండుతున్న బాణుడి ప్రతాపంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత వారం రోజులుగా బాణుడు నిప్పులు చిమ్ముతుండగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటలు దాటక ముందే సూర్యుడు చెండ ప్రచండుడై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక అత్యవసర నిమిత్తం బయటకు వచ్చిన జనం చల్లని పానీయాలు, కొబ్బరి బొండాలు, లస్సీ, బాదం మిల్క్, పండ్ల రసాల జ్యూసు, చల్లని సోడాల వైపు పరిగెడుతున్నారు. పగటిపూట దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వాతావరణ నిపుణులు సైతం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నెత్తికి రుమాలు చుట్టి క్యాపులను ధరించడం, అవసరమైతే గొడుగులు పట్టుకుని బయటకు వెళ్లడం మంచిదని, అలాగే ఎండలో తిరిగేటప్పుడు బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని, ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, మజ్జిగ తీసుకోవడం మంచిదని సిగ్మా హాస్పిటల్ కార్డియాలజిస్టు డాక్టర్ రవీందర్ కోరుతున్నారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండటం మంచిదని తెలిపారు. అయితే ప్రజలు కూడా నిపుణుల మాటలు విని అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా చల్లగా కూలర్లు, ఏసీలు వేసుకొని ఇంట్లోనే ఉండాలని మీ సిటీ న్యూస్ బృందం కోరుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీలైతేనే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో ఉండాలి. ఈ ఎండ వేడి వల్ల 3 రకాల కండిషన్లు వస్తాయి. ఒకటేమో హీట్ ఎగ్జాషన్. హీట్ ఎగ్జాషన్ అంటే ఎండలో తిరగడం వల్ల వాళ్ళకి కళ్ళు తిరగడము, కాళ్ళు చేతులు నిస్సత్తు అయిపోవడము, కింద పడిపోవడం జరుగుతుంది, హీట్ ఎగ్జాషన్. ఇంకొకటి హీట్ హైపర్పారెక్సియా, అంటే విపరీతం జ్వరం వస్తుంది ఎండలో వెళ్తే. ఇది కొంచెం డేంజర్ కండిషన్. హీట్ హైపర్పారెక్సియా అనేది, ఇది అట్లా జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటలైజేషన్ చేయాలి. ఇంకోటి హీట్ స్ట్రోక్, అంటే ఎండ వల్ల ఎండ దెబ్బ, ఇది అందరికీ తెలిసింది. ఇటువంటి సంభవించినప్పుడు వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ 3 హీట్ హైపర్పారెక్సియా, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెగ్యులర్గా హైడ్రేషన్ ఉండాలి. హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే చెమట పోయినప్పుడు ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ అన్ని పోతాయి, మనకి పొటాషియం, సోడియం, క్లోరైడ్ అన్నీ పోతాయి. అవి పోవటం వల్ల కొన్నిసార్లు కండరాల నొప్పులు, కొద్దిగా పర్సనాలిటీ చేంజెస్, సోడియం పోవడం వల్ల, పొటాషియం పోవడం వల్ల పిక్కల నొప్పులన్నీ వస్తాయి. సో వీటి దృష్ట్యా మనం వాటర్ బాగా తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా ఎండలో వెళ్ళొచ్చిన తర్వాత చెమటలు పట్టినా, కొద్దిగా గుబులుగా ఓఆర్ఎస్ తీసుకోవాలి. అది తీసుకున్నా కూడా అది తగ్గకపోతే వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా పల్చటి దుస్తులు, కాటన్ దుస్తులు వాడాలి ఎండాకాలం. వీలైతే గొడుగు పెట్టుకుని వెళ్ళాలి ఎండ నుంచి ప్రొటెక్షన్, లేదా హ్యాట్లు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయించడం జరిగిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. వసంతనగర్ సమీపంలో రైల్వే లైన్ మీదుగా నిర్మాణంలో ఉండి దాదాపు 6-7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటూ ఆగిపోయిన బ్రిడ్జ్ అప్పటి ఎమ్మెల్యే పుణ్యమాని మళ్లీ పనులు ప్రారంభమై నేడు పనులను పూర్తి చేసుకుని రాకపోకలు సాగిస్తున్న సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే చందర్ బ్రిడ్జ్ పై రాకపోకలను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి యాక్సిడెంట్లకు కారణమవుతున్న బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అప్పటి మంత్రి కేటీఆర్ ను కోరిన వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని, ఆ బ్రిడ్జ్ నేడు వినియోగంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 20,000 ఎకరాలకు సాగునీరు అందించేలా బండలవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను కూడా ప్రారంభించామని, సాధ్యం కాదనుకున్న పేదంపేట రాయదండి ప్రజలకు కుర్సీ కమ్ భూములను పట్టాలను కూడా ఇప్పించానని ఎమ్మెల్యేగా తాను చేసిన పనులను కోరుకంటి చందర్ గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఈ యొక్క బ్రిడ్జ్ ROB బ్రిడ్జ్ పెండింగ్లో పడిపోయింది. అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి పాలకుల కొంత నిర్లక్ష్యం మూలాన అనేక యాక్సిడెంట్లతో ఈ లోయలో చాలా బస్సులు పడిపోయినాయి, లారీలు పడిపోయినాయి. ఈ విషయాన్ని అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పుడున్న మా గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు వెంటనే రైల్వే అధికారులతో, అదేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్లతో, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ యొక్క పనులను వెంటనే ప్రారంభం చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ సందర్భం 2 రోజులకే కాంట్రాక్టర్ వాళ్ళు వెంటనే ఈ యొక్క వర్క్ను ప్రారంభం చేస్తున్నామని చెప్పడం, అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా వేగవంతంగా పనులను పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేశాం. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మారుతి, ఇంజపూరి నవీన్, ఇరుగురాల శ్రావణ్, కిరణ్, నీరెడ్డి శ్రీనివాస్, చింటూ, రవితేజ, మహేందర్, ప్రదీప్ తదితరులు ఉన్నారు. వికసిత భారతదేశం కోసం ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ నాయకురాలు సోమరపు లావణ్య అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం గోమాస సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖని చౌరస్తా, శివాజీనగర్, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో వెలిగిపోతుందని అన్నారు. దేశ ప్రజలంతా మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటులో కూడా ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును గెలిపించాలని కోరారు. మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి గోమాస శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వారి యొక్క
భారీగా ఇక్కడికి వచ్చి మరి రామగుండంలో ఉన్నటువంటి లక్ష్మీనగరే కానీ మొత్తం గోదావరి కని ప్రజలందరికీ కూడా వారు ఇంటింటికి ప్రచారంగా తిరుగుతూ మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని వారిని పువ్వు గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఉందో అది అందరి ప్రజల్లోకి చేరుకొని ఉన్నది. మరి ప్రజల యొక్క నాడి కూడా ఈసారి మోడీని తెచ్చుకోవాలి, ఈసారి భారతీయ జనతా పార్టీని సెంటర్లో గెలిపించుకోవాలనే ఏకైక నినాదం నడుస్తుంది. తప్పకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ వస్తేనే, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం బాగుపడుతుంది, మన హిందువులకు కూడా ఐక్యత వస్తుంది. అలాగే మన రామ మందిరం నిర్మాణం కూడా అది ఒక పెద్ద మన అందరికి కూడా గర్వకారణం. మరి 400 ఏళ్ల కాలం చిలక కోరిక మన హిందువుల యొక్క మనోభావాల్ని మరి వారికి గౌరవిస్తూ మరి రామ మందిర్ని నిర్మించి మనందరి మనోభావాలు కాపాడినటువంటి వ్యక్తి వారు. మరి మోడీ గారి 10 ఏళ్ల పాలనలో కూడా చూసాం ప్రతి ఒక్క ప్రజల యొక్క అభ్యుదయత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. వారిని తప్పకుండా మనం అందరం కూడా గెలిపించుకోవాలి. మరి గోమాస శ్రీనందన్ కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి అత్యధిక మెజారిటీతో పువ్వు గుర్తు మీద గెలిపించాలని మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు బలమూరి వనిత, గోమాస కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందమరి ఏరియా రామకృష్ణపూర్ RK1 గని సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎండ తాపానికి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఈ మంటలతో పక్కనే ఉన్న సింగరేణి కోల్డ్ యార్డులో మంటలు చెలరేగాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీకి డంప్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరగలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. మంటలు ఆర్పే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదు. ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొమిరె రాజ్ కుమార్ వెల్లడి. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపును ఎవరూ ఆపలేరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ధీమా. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయించాను. వసంతనగర్ రైల్వే బ్రిడ్జ్ సమీపాన బ్రిడ్జ్ పనులు పూర్తయిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్. భగభగా మండుతున్న భానుడి ప్రతాపంతో బెంబలెత్తిపోతున్న ప్రజానీకం. ప్రభుత్వ 5 నెలల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. వికసిత భారతదేశం కోసం ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేయాలి. బీజేపీ నాయకురాలు సోమరపు లావణ్య అభ్యర్థన. మందమరి ఏరియా RK1 ఏరియా ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.